వన్ లైఫ్ మెనీ మిరాకిల్స్. ఒక జీవితం, ఒకే ఒక్క జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అంటే ఎన్నైనా చేయొచ్చు. మన జీవితంలో ఒక ప్రొఫెషన్కో, ఒక హాబీకో, ఒక ప్యాషన్కో జీవితాంతం అంకితమవుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత దాని మీద మనకి బోర్ కొట్టేస్తాయి. బోర్ కొట్టవే కాదు, మన జీవితం మొత్తం దీని మీద ఎందుకు పెడతాం అన్న క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో కంప్లీట్గా మనల్ని మనం మార్చుకోవాలి, మనల్ని మనం ఓవర్హాల్ చేసుకోవాలి, మనం కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఉండాలి, ఇట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు నిజంగా మనిషి జీవితం చాలా పరిమితమైనది, చాలా లిమిటెడ్. దానిలో మనకి చాలా చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో రిటైర్ అయిపోయేదాకా, అంటే మన లైఫ్ అంతా అయిపోయేదాకా ఒకటే పని చేస్తూ ఉంటాం. దానిలో బోర్ కొట్టినా సరే ఇంకా బయటికి వెళ్ళాలని ఆలోచించాం. ఎందుకంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాం, అది మనకు అలవాటు అయిపోయి ఉంటుంది. రొటీన్ జాబ్, రొటీన్ వర్క్. కానీ దానిలో మనం కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు అనమాట. కానీ మనం ఒకసారి ఇలాన్ మస్క్ని చూడండి. ఆయన ఒకటే లైఫ్లో ఎన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాడు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళిన రాకెట్ కూడా ఆయనదే. స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9, ఇంకో పక్క స్టార్లింక్ ప్రాజెక్ట్, ఇంకో పక్క స్టార్షిప్ ప్రాజెక్ట్, ఇంకో పక్క న్యూరాలింక్ ప్రాజెక్ట్, అన్నిటికి మించి ఎక్స్. ఇలా ఒకటా రెండా ఆయన ప్రాజెక్ట్స్. టెస్లా ఈ వెహికల్స్లో ఆయన గొప్పగా రాణిస్తున్నారనమాట. ఇలా చాలా చాలా ఫీల్డ్స్లో, డైవర్స్ ఫీల్డ్స్లో ఒకే వ్యక్తి ఎలా పైకి రాగలుగుతున్నాడు. ఓ పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకో పక్క ఎలక్ట్రిక్ వెహికల్స్, వాట్ నాట్, ఆయన అన్ని పనులు చేస్తున్నారనమాట. అలా చేయాలంటే మనం కూడా అసలు థాట్ రావాలి. ఒకటే ప్రొఫెషన్, ఒకటే పని, ఒకటేసారి అదే బోర్ కొట్టిన 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత అదే చేస్తూ ఇంకా దానిలోనే మునిగిపోతూ చిన్న జాబ్ ఒకటి వచ్చిందనుకోండి ఇంకా జాలే జీవితానికి అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనిషి లైఫ్, వైబ్రెంట్ లైఫ్, రీజ్యూనేటెడ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే లైఫ్లో కూడా ఒక చిన్న లైఫ్లో ఎన్నో చేయొచ్చు, ఎన్నో సాధించవచ్చు. జీవితంలో చివరిన మనం చాలా చేసాం, చాలా నేర్చుకున్నాం. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమోరీస్. జీవితం అనేది మనం ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, మన మెమోరీస్ ఏంటి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మూమెంట్స్ వి లివ్ అనమాట. అంటే ఎన్ని సంవత్సరాలు బతికామని కాదు, ఎన్ని మూమెంట్స్ నిజంగా బతికాం, మానవాళికి ఎంత చేసాం, దానిలో మనం ఎంత వినూత్నంగా చేసాం, ఎంత డిఫరెంట్గా చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. జీవితం ఒకటేసారి వచ్చింది కాబట్టి మనం కూడా డిఫరెంట్గా థింక్ చేయాలి. సో ఒకటే దానిలో పడి జీవితాంతం దానిలోనే ఉండి దానిలో మనం ఒక క్లాస్ అంటే వరల్డ్ క్లాస్ అచీవ్ చేసిన తర్వాత ఇంకో దానికి వెళ్ళకుండా ఇంకా దానిలోనే కొట్టుముట్టాడి ఆ కంఫర్ట్ జోన్లోనే బతికి ఇంకా జాలే మన జీవితానికి అనుకునే కన్నా బెటర్గా మనకున్న ఎక్స్పీరియన్స్, మనకున్న నాలెడ్జ్, మనకున్న డైవర్సిటీ, అంతేకాదు మనం ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకటి స్టార్ట్ చేసాం అనుకోండి, దానిలో మళ్ళీ మనకి దానికి ఎలా వర్క్ చేయాలి, ఆ ఎంపైర్ని ఎలా బిల్డ్ చేయాలి, దానిలో కొత్త ఐడియాస్ ఎలా తీసుకురావాలి, ఇన్నోవేషన్స్ ఎలా తీసుకురావాలి, ఇలా థాట్స్ వస్తుంటాయి. ఇంకొంతమంది ఒక వెంచర్లో ఫెయిల్ అవుతాయి, అంటే ఒక లక్ష్యంలో విఫలమైపోతే అదే ఫెయిల్యూర్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట. ఇంక మన వల్ల ఏం కాదని చెప్పి వాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్తారు. అవన్నీ పక్కన పెట్టి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వెంచర్స్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మూమెంట్స్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్. మనం ఎన్ని అడ్వెంచర్స్ చేసాం, దానిలో సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అని కాదు, మనం ఎన్ని మెమరీస్ ముందు తీసుకెళ్ళాం, దానిలో ఎటువంటి విషయాల్లో మనం మెమరీస్ అని కాదు, మనం ఎన్ని మెమరీస్తో మన లైఫ్లో కొత్తవి నేర్చుకున్నాం అనేది, అలానే ఎన్ని మూమెంట్స్ రియల్గా బతికాం, దాన్నే వైబ్రెంట్ లివింగ్ అంటారనమాట. ఎంత వైబ్రెంట్గా బతికాం, ఎంత ఇంటెన్స్గా బతికాం, అది చాలా ఇంపార్టెంట్. అన్నిట్లో సక్సెస్ రావాల్సిన అవసరం లేదు, ఫెయిల్యూర్స్ వచ్చినా తప్పు కాదు, కానీ బతికామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్.